ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఒక హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్క వీడియో మాత్రమే పెడుతున్నాను రోజుకి. సో దీనిలో అన్ని అప్డేట్స్ ఉంటాయి, ఏవి మిస్ అవ్వకండి. కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసుకుంటే అన్ని అప్డేట్స్ చూసేయచ్చు. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను విన్ అయిన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ అని చెప్పి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ వాటి గురించి వీడియోస్ అయితే ఎక్కువ వైరల్ అవుతున్నప్పటికీ, అంటే బయట ఎక్కువ జస్ట్ చిన్న క్లిప్స్ మాత్రం వస్తున్నాయి. రీజన్ మనకు తెలిసిందే. ఆల్రెడీ ఇప్పుడు టెలికాస్ట్ ఇంకా అవ్వలేదు, అంటే ఫైనల్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫుల్గా బయటకు రాలేదనమాట. దానికి సంబంధించిన ఫొటోస్ అవైతే బయటకు వస్తున్నాయి. శ్రీదేవి గారితో పాటు కలిసి దిగిన ఫొటోస్, శ్రీదేవి గారు ప్లస్ మన తనూజ, రీతు ప్లస్ వాటిల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ప్లస్ ఇవే కాకుండా కుకింగ్ విత్ జాతిరత్నాల్లో మొత్తం అయిపోయిన తర్వాత అందరు కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. ఆ గ్రూప్ ఫొటోస్కి సంబంధించినవి ప్లస్ ఇంకా అది వాళ్ళు కలుసుకోవటం అదే లాస్ట్ కాబట్టి వాళ్ళందరూ కలిసి హక్ చేసుకొని ఒకరికొకరు విషెస్ చెప్పుకోవటం, ప్లస్ డిమాండ్ పవన్, రీతు, మన తనూజ వీళ్ళందరూ కలిసి బయట పార్టీస్లో ఎంజాయ్ చేయటం, ప్లస్ ఇప్పుడు నిఖిల్ విజేంద్ర సింహ వచ్చేసి ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇట్లా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో అంటే తనూజ వచ్చేసి ఇప్పుడు ఏ వేరేగానే కంప్లీట్గా వచ్చి సీరియల్గా చేయదని కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా ఫొటోస్ బయటకు వస్తాయి కదా, అట్లా తనూజ విన్నర్ లేడీ సింగం అని చెప్పి తనూజకి సంబంధించిన ఫొటోస్ బాగా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు బయటికి. కోర్స్ లేడీ సింగం తనూజ కాబట్టే ప్రతి దానిలో తన 100% ఇవ్వటమే కాదు, విన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. విన్ అవ్వకపోయినప్పటికీ తను అదే బిగ్ బాస్ సీజన్ 9 గురించి చెప్తా, తను విన్నర్ వల్ల రన్నర్ అయింది. బట్ ఎక్కడ కూడా తను డిసప్పాయింట్ అయితే చూపించలేదు. మీ సపోర్ట్ నాకు ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చానని చెప్పింది. కొంతమంది అయితే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, అంటే నాకు కొంతమంది ఓట్లు వేయలేదు అట్లా బయట అంటూ ఉంటారు. అట్లాంటిది ఏం లేకుండా తనైతే తన 100% ఇచ్చింది. దానిలో రన్నర్ అయినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు విన్నర్ అయినప్పుడు కూడా అంతే ఉంది. బట్ కాకపోతే హ్యాపీనెస్ అయితే చూపిస్తుందనమాట. సో తనకు సంబంధించిన రెడ్ డ్రెస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెడ్ డ్రెస్కి సంబంధించిన ఫోటో, అసలు ఈ రెడ్ డ్రెస్లో అయితే ఏంజిల్ లాగుంది. చూసి మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ ఫోటోషూట్ రెడ్ డ్రెస్ ఫోటోషూట్, ఇంతకుముందు ఒక హాఫ్ సారీ ఫోటోషూట్ సూపర్గా అనిపించినాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనకే అర్థమవుతుంది, తనూజని అసలు ఎవరైనా కూడా హీరోయిన్గా తీసుకోమంటే ఎందుకు తీసుకోరు, చూస్తుంటేనే తీసుకోవాలనిపిస్తుంది కదా. సో ఒక ఛానల్లో నేను చూసాను, తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిపి మూవీ తీయబోతున్నాను, దానికి సంబంధించిన స్టోరీ అని చెప్పి ఒకళ్ళు పెట్టారనమాట. యాక్చువల్గా దానికి అయితే నాకు అనిపించింది, దానికి సంబంధించిన స్టోరీ అయితే మూవీ స్టార్ట్ చేసి, అంటే మామూలుగా స్టార్టింగ్ పూజ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత మేము మూవీ తీస్తాను మెదుగు అని చెప్పి ప్రూఫ్ చూపించాలి కదా. అంటే అట్లా పెట్టి ఆ స్టోరీని వినిపిస్తే ఇంకా జనాలందరూ వింటారని చెప్పి పెట్టారేమో అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ కళ్యాణ్ బట్టి మూవీ తీయాలనుకున్నప్పుడు ఆ స్టోరీ మొత్తం చెప్పేస్తే, అంటే బేసిక్ లైన్తో సహా మొత్తం చెప్పేస్తున్నాడు అనమాట. ఒకళ్ళు చెప్పారు. సో అదంతా వింటే స్టోరీ బాగానే ఉంది. బట్ కాకపోతే అసలు మొత్తం స్టోరీ ఇట్లా చెప్పేస్తే ఇంకా మూవీ చూడటానికన్నా ఎవరు వెళ్తారా అన్నట్టు అనిపించింది. కొన్ని కామెంట్స్ కూడా వేసారు అనమాట దానికి. మీరు మూవీస్ తీయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన స్టోరీ బయట పెట్టకూడదు కదా అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. వీళ్ళు నలుగురు వచ్చేసి పార్టీకి, అంటే ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ 4 మెంబర్స్ ఫొటోస్ దిగారనమాట. ఈ 4 మెంబర్స్లో ఈ 3 మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళే, శ్రీదేవి, తనూజ ప్లస్ శ్రీధర్. ప్లస్ ఇవే కాకుండా శ్రీదేవి గారు అయిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారట. అంటే ఇంతకాలం నుంచి కుకింగ్ జాగ్రత్తలో ఉండి ఎవరైనా కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు కదా, తను అట్లా ఎమోషనల్ ఫీల్ అయిందట. సో ఇప్పుడు ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్ గురించి అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతోంది అని మనకందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారట. ఎవరి చేతి మీద రిలీజ్ చేస్తున్నారు అనేది సస్పెన్స్. ఫస్ట్ అసలు మామూలుగా గ్లిమ్స్ రిలీజ్ చేసింది అయితే వాళ్ళ మదర్ కదా. ఈసారి అయితే ఎవరి చేతుల మీద రిలీజ్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ చేతుల మీద లేకపోతే వాళ్ళ బ్రదర్ చేతుల మీద అన్నట్టు న్యూస్ అక్కడ వైరల్ అవుతుంది. అంటే తనకి వాళ్ళ మదర్ స్పెషల్ కాబట్టి వాళ్ళ మదర్ చేతుల మీద గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. దానిలో తప్పేం లేదని చెప్పి నాకైతే అనిపించింది. మదర్ చేతుల మీద రిలీజ్ చేస్తే తప్పే ఉంది గైస్. సో ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ లాగా చదవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎవరైతే దాన్ని నెగిటివ్గా అయితే తీసుకోవట్లేదు. సో ఇప్పుడైతే మన ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది త్వరలో. మన కళ్యాణ్ పడాల
ఆల్బమ్కి సంబంధించిన ట్రైలర్. దాంతోపాటు ఇంకొక వెబ్ సిరీస్ కూడా దాని గురించి అనౌన్స్ చేస్తారట. స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారట. ప్లస్ ఒకటి గుర్తుందా, మన ఇంటర్వ్యూ చూసినప్పుడు తను చెప్పాడు తనూజ గురించి కూడా. తను కొంచెం అసలు కొంచెం కాదు, ప్రతి చోట తను పాజిటివ్‌గానే చెప్తాడు. ఎక్కడ కూడా తనూజ గురించి నెగెటివ్ అనేది చెప్పడు. ఇక్కడ వచ్చేసి అందరూ కలిసి దిగిన ఫోటోస్ ఉంటాయి గదా! ఆ ఫోటోస్‌ని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారనమాట. నిఖిల్, కావ్య. నిఖిల్, కావ్యాలు కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఫ్యామిలీ సర్కస్ సీజన్ 2కి రాబోతున్నారు. అంటే దానిలో యష్మి గూడా ఉంటుంది. ఎవరిని పెట్టుకుంటే టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుందో వాళ్ళనే పెట్టుకుంటున్నారు. అంటే తనుజ, కళ్యాణ్‌ని పెట్టుకుంటే టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుంది ఆఫ్‌కోర్స్. వాళ్ళతో పాటు ఇప్పుడు అంతకుముందు నిఖిల్, కావ్యాలు ఎక్కడికొచ్చినా గూడా ఆ సీరియల్ హిట్ అనే చెప్పొచ్చు. ఆ ప్రోగ్రామ్ హిట్ అనే చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు గూడా వాళ్ళు వస్తే హిట్ అవుతుంది. అంటే టీఆర్‌పీ రేటింగ్ మామూలుగా ఫస్ట్‌కొచ్చేస్తుంది. ఆహ్, మన నిఖిల్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్‌కి వచ్చాడనమాట. ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన క్లిప్ ఇంతకుముందు చూసింది. ఇదొచ్చేసి ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వస్తుంది గదా! ఆ ప్రోగ్రామ్‌లో మన కావ్య చేసిన డాన్స్ అనమాట. యాక్చువల్‌గా ఈ డ్రెస్‌లో ఫోటోషూట్ వచ్చింది. ఫోటోషూట్ వస్తే తను ఇంత మోడర్న్ డ్రెస్‌లో ఫోటోషూట్స్ ఎట్లా తీయించుకుంటదనుకున్నా. బట్ చూస్తే అర్థమవుతుంది. మోడర్న్ డ్రెస్‌లో ఫోటోషూట్ తీయించుకోవడం గాదు. తను ఏ ప్రోగ్రామ్‌కొస్తే ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఫోటోషూట్స్ తీస్తారు గదా! తనుజకి కూడా తీశారు. ఇప్పుడు తను జాతిరత్నాల్లో వచ్చినప్పుడు డ్రెస్ ఆహ్, హాఫ్ సారీ ఏసుకుంటే హాఫ్ సారీ మీద ఫోటోస్ చాలా ఉంటున్నాయి. సో, అట్లానే తను ఫ్యామిలీ స్టార్స్‌కొచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ అనమాట. ఇప్పుడు చూసారు కదా! 'సుడిగాలి సుధీర్‌కి' సంబంధించిన ఫోటో. 'సుడిగాలి సుధీర్' వచ్చేసి ఫ్యామిలీ స్టార్స్ దానికి యాంకర్ అనమాట. సో, వాటిల్లో వచ్చేసి అంటే ఆ ఫ్యామిలీ స్టార్స్‌లో మన నిఖిల్, కావ్యాలని తీసుకున్నారు. నిఖిల్, కావ్యాలు ఎక్కడుంటే అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ టు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బట్ కొంతమంది మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఇప్పుడు మరి కావ్య బిగ్ బాస్‌లోకి వస్తుందంటున్నారు గదా! ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏంటని చెప్పి. బిగ్ బాస్ వచ్చేది ఇంక 2 మంత్స్ తర్వాత. సో, స్టార్ట్ అయ్యేది బిగ్ బాస్ సెప్టెంబర్‌లో గదా! సో, ఆ 2 మంత్స్‌లో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా గూడా కావ్యాని మెయిన్‌గా పెట్టుకొనైతే తీయరు గదా! సో, ఇప్పుడైతే కావ్య ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ 2లో అయితే వస్తుందని చెప్పి మనకు అర్థమైంది. అగ్ని పరీక్ష. ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి చాలా అసలు యాక్చువల్‌గా గ్రూప్ డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయినాయట. స్టార్ట్ అయిపోయి వీటిలో కొంతమందిని ఫిల్టర్ చేస్తున్నారు. రోజుకి 5, 6 గ్రూప్స్ సంబంధించి స్టార్ట్ అయినాయి. అంటే ఫిల్టర్ చేసి వాటిలో నుంచి ఫిల్టర్ చేసి మళ్ళీ గ్రూప్స్ పెట్టడం. అట్లా చాలా బిజీగా జరుగుతుంది. దానికి సంబంధించిన యాడ్ అయితే త్వరలో రాబోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా! మనకి తెలిసినంత వరకు ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి అన్నారు. బట్ కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచే వచ్చే ఛాన్స్ కూడా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఫిల్టర్ ఆల్రెడీ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అని అడిగితే ఓన్ టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే సెలబ్రిటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా విన్ అవుతారు ఈ బిగ్ బాస్‌లలో. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ వచ్చేటప్పటికి తన ఆర్మీ తను నిరూపించుకున్నట్టు తన క్యారెక్టర్, తను ఆడిన విధానం వాటన్నిటికి చాలామంది సెలబ్రిటీస్ దానిలో ఉన్నప్పటికీ తను విన్నర్ అయ్యాడంటే ఎంత జెన్యూన్‌గా ఆడాడు, ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మనకు అర్థమవుతుందని చెప్పి చెప్పాడనమాట. ఇప్పుడు మనకి బిగ్ బాస్‌లోకి మన రిషి, వసు ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చాలా న్యూస్ వైరల్ అవుతున్నాయి. లాస్ట్ టైం కూడా వైరల్ అయింది. బట్ ఈసారైతే వీళ్ళిద్దరూ మూవీ చేస్తున్నారు. సో, అంటే ఇద్దరు కలిసి మూవీ చేయడం కాదు, వేరు వేరుగా మూవీస్ చేస్తున్నారు. ఆ మూవీస్ షూటింగ్స్ కూడా అయిపోయినాయి. అందుకని వాటికి ప్రమోషన్స్ కూడా పనికొస్తుందని చెప్పి వాళ్ళిద్దరిని మామూలుగానే రిక్వెస్ట్ చేస్తే ఆహ్, ఒప్పుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. అట్లానే నిఖిల్, కావ్య ఇద్దరు కలిసొస్తే బావుంటుందని చెప్పి కొన్ని న్యూస్‌లు కూడా వైరల్ అవుతున్నాయి. బట్ నిఖిల్ అయితే ఆల్రెడీ విన్నర్ అయ్యాడు కాబట్టి తను వచ్చే ఛాన్స్ తక్కువ. పల్లవి రామశెట్టి అయితే తను సీరియల్స్ చాలా తక్కువ చేసింది. చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సో, తను వస్తే తన అంటే తను రియల్‌గా ఎట్లా ఉంటుందని చెప్పి అందరూ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి తను వస్తే అది కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే తనకి పాజిటివ్ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ తనకి చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. ప్లస్ వాళ్ళే కాకుండా తేజస్విని గూడా వస్తుందని చెప్పి పుకారు వచ్చింది. బట్ ఇంకొకటేంటంటే తను మదర్ అవ్వబోతుంది, అంటే తల్లి కాబోతుంది అని చెప్పి న్యూస్ వస్తుంది కాబట్టి తను వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో, చూద్దాం వీటన్నిటికి ముగింపు ఎప్పుడు వస్తుందంటే మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయినప్పుడు. సో, ఇదంతా వచ్చేసి తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్లస్
నేను ఆల్రెడీ ఈ వీడియో చేసినప్పుడే చెప్పాను. వీటిల్లో అన్నిటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయని చెప్పి. తనుజ కళ్యాణ్ ప్లస్ నిఖిల్ కావ్య ప్లస్ బిగ్ బాస్‌కి సంబంధించిన అప్డేట్. మన నిరంజన్ వచ్చేసి బిగ్ బాస్‌కి రాబోతున్నాడని చెప్పి చెప్తున్నారు కదా! నిరంజన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. చూద్దాం ఎవరొస్తారు, ఎవరు గెలుస్తారనేది. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.